మేడం నమస్తే. బాగున్నారు మేడం? మేడం నేను బాగున్నాను మేడం. మేడం మీరు మాట్లాడకపోయినా ఫోన్లో నేను మాట్లాడుతూనే ఉంటాను మేడం. నేను వీడియో చేసేంతసేపు మిమ్మల్ని చూసినట్టే ఉంటుంది మేడం. అది ఏంటో మేడం మీరు ముందున్నట్టే ఉంటుంది మేడం. మేడం ఎందుకు మీ పేరు అంతసేపు నేను ప్రస్తావిస్తాను అంటే మేడం నిజంగా నేను నా కథని ఒక్కొక్కలాగా మీకు ఆల్రెడీ సుమారుగా తెలుసు మేడం. నా ఇంటర్మీడియట్ స్టోరీ నుంచి మీకు తెలుసు మేడం. మనం ఒకసారి మేడం బన్నేరు గంట జూ పార్క్ వెళ్ళాం మేడం. వెళ్తే అందువేళ ఆపాం మేడం. ఆపిన తర్వాత వరద నువ్వు పక్కన కూర్చొని నేను డ్రైవ్ చేస్తానని చెప్పి మీరు సీట్లో కూర్చొని మేడం మీరు డ్రైవ్ చేశారు చూడండి మేడం, నాకన్నా స్పీడ్గా డ్రైవ్ చేశారు మేడం. నేనే పెద్ద తోపు అనుకున్న డ్రైవింగ్లే మేడం, కానీ మీరు అసలు హ్యాట్స్ ఆఫ్ మేడం నిజంగా మీ డ్రైవింగ్కి. అంత ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ నేను చెప్పలేను కదా మేడం. మేడం మీరు స్పీడ్ వెళ్తున్నారని అనుకోండి, మీరు మా ఓనర్ కదా మేడం. సరే వెళ్ళిన తర్వాత జూ పార్క్ దగ్గరికి వెళ్ళి కార్ పార్క్ చేసిన తర్వాత రెడీ బాబుని తీసుకురా, నేను టోకెన్ తీసుకొస్తానని చెప్పాను మేడం. నేను బాబుని పట్టుకొని వచ్చాను మేడం. వెళ్తుంటే అది ఎలా చెప్పాలి, సరే మేడం మీరు వెళ్తుండగా ఒక 5-6 మంది మేడం మీ వైపే చూస్తున్నారు మేడం. మీరు నడుస్తూ వెళ్తుంటే మేడం నేను ఎందుకు చెప్తుంటే మేడం నాకు చాలా కోపం అనిపించింది మేడం. మీరు నడుస్తూ వెళ్తూ ఆ టోకెన్ తీసుకురాని మీరే వెళ్తుంటే అక్కడ ఉన్న బ్యాచ్ వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు ఏదో అదోలా చూస్తుంటే నాకు విపరీతమైన కోపం వచ్చింది మేడం. వాళ్ళని అట్లా చంపేద్దాం అనిపించి అంత కోపం వచ్చింది మేడం. ఎందుకో మేడం మరి మీరు నా రిలేటివ్గా అనుకున్నాను, లేకపోతే మా ఓనర్ని అలా చూస్తా అంటే నేను తట్టుకోలేకపోయినా, కానీ వాళ్ళకల్లా ఒక చూపు అలా చూశాను మేడం. కాస్త వీడు పనిమన్నాడు వీడు కూడా చూస్తాం లే ఎందుకని నేను గమ్మనే అయిపోయినారు, కానీ లేకపోతే మిమ్మల్నే చూసేటోళ్ళు అలా తట్టుకోలేకపోయింది మేడం. అది ఎందుకంటే మేడం మీ మీద ఉన్న అభిమానం, మీరు నాకు చేసే హెల్ప్ కానీ, మీరు నన్ను చూసి మీరు ట్రీట్ చేయడం కానీ ఒక బంధువులాగా అలా మిమ్మల్ని చూసి అభిమానం పెరిగి మీరు అన్ని లక్షలు మీరు ఒక్కొక్కసారి చెప్పేవాళ్ళు మేడం, మనం ఎంత సంపాదించినా ఎవరికొకటి పెట్టాలి రెడీ, అదేం మనం దాచుకున్నా ఏం కాదు, ఏమో దాన్ని తీసుకెళ్ళాం అని చెప్పి మీరు ఎంతో మీ సంపాదనలో ఎంతో ఒక ట్రస్ట్లో కొంచెం ఇవ్వడం అది ఇది చేసేవాళ్ళు కదా మేడం. అప్పుడు మీ మీద అభిమానం ఇంకా ఎక్కువ పెరుగుతూ వచ్చింది మేడం. మేడం ఇంకా చెప్పాలంటే మేడం నేను మేడం మీ నుంచి నేను చాలా నేర్చుకునేది ఉంది మేడం. అందుకని మీరంటే చాలా ఇష్టం మేడం. సరే మేడం ఆ రన్నింగ్ స్టోరీ పక్కన పెడితే మేడం, నిన్న స్టోరీలో ఇంటర్మీడియట్లో చెప్పాను కదా మేడం, ఇంటర్మీడియట్లో మా అమ్మ దగ్గర స్వేచ్ఛ తీసుకొని ఇలా పాటలు పాడుతూ ఉండేవాడు అని చెప్పాను కదా మేడం. ఒక పాట పాడాను, ఆ తర్వాత లెక్చర్ తిట్టాడు, తిట్టినంత మాత్రం ఆపేస్తాం మేడం, ఆపం కదా. సో ఆ రోజు క్లాస్ అయింది, ఇంటికి వెళ్ళాం మేడం. నిజంగా మేడం నాకు తెలుగు ఇంగ్లీష్ తప్ప మిగతా ఏమాత్రం బోధపడలేదు మేడం. ఏం తలుచుకున్నా మేడం ఆ అమ్మాయి గుర్తొచ్చేది మేడం. పడుకుంటే కలలో అమ్మాయి గుర్తొస్తుంది మేడం. చేను దగ్గర పని చేస్తుంటే పారెత్తుకుంటే పార పైన అమ్మాయి కనబడుతుంది మేడం. మడ వేస్తే ఆ భూమి మీద మడవ మీద అమ్మాయి కనిపిస్తుంది మేడం. కాలువలో నీళ్ళు పారుతుంటే ఆ నీళ్ళలో అమ్మాయి కనిపిస్తుంది మేడం. మేడం ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అవ్వాలని చెమ్మెత్తుకొని స్నానం చేద్దామని చెమ్ములో నీళ్ళు ఎత్తుకుంటే ఆ చెమ్ము నీళ్ళలో నా ముఖం తప్ప అమ్మాయి ముఖమే కనిపిస్తుంది మేడం. అంత పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది మేడం అమ్మాయి. మేడం నేను ఎలా ఊహించుకున్నానంటే మేడం అమ్మాయిని మేడం, తను నా భార్య అయిపోయి పిల్లలు పుట్టి ఆ పిల్లలకి మంచి 2 పిల్లలు, ఒక షోకేస్లో మంచి మంచి బొమ్మలు, పిల్లల్ని ఎలా పెంచాలి, మన లైఫ్ ఎలా చూసుకోవాలి, మనం మా అమ్మ దగ్గర పెట్టేసి నేను హైదరాబాద్ వెళ్ళిపోవాలి, అమ్మ దగ్గర ఒక 2 పిల్లలు కనిపించేసి మన భార్యను మన అమ్మక తోడుగా పెట్టి మనం హైదరాబాద్ వెళ్ళి డైరెక్టర్గా కొనసాగించాలి అన్నంత ఫీ స్టేజ్ కలగలను మేడం. ఆ విధంగా సాగుతూ వచ్చేది. సో అక్కడి నుంచి బయలుదేరితే మేడం ఎక్కడ చూసినా అమ్మాయి గుర్తొస్తుంది. సైకిల్ ఎక్కుతాను మేడం, సైకిల్ ఎక్కి ఫెడల్ దొక్కానంటే ఫెడ మీద కూడా అమ్మాయి కనిపించినట్టుంటుంది మేడం. హ్యాండిల్ పట్టుకుని హ్యాండిల్ మీద అమ్మాయి కనిపించేది మేడం. బెల్లి కొడితే బెల్లి మీద అమ్మాయి ముఖం కనిపించేది మేడం.
మేడం ఎక్కడ పడితే ఆ అమ్మాయి ముఖమే కనిపించేది మేడం. ఏం చేయాలి మేడం? తర్వాత నుంచి కాలేజీకి ఎంటర్ అయితే మేడం వేరే ఏముండదు మేడం. వస్తే ఆ అమ్మాయి కల్లా చూడమే మేడం. భయభక్తి ఏం లేదు మేడం. లెక్చర్స్ ఏమన్నా అంటారని కూడా మళ్ళీ లేదు మేడం. రావడం అమ్మాయి కల్లా ఓరగా చూడు. కానీ మేడం అమ్మాయికి ఇష్టం లేని అమ్మాయి అయితే మేడం ఆ అమ్మాయి కూడా నాకల్లా ఓరకంటితో చూడడం అనేది జరుగున్నది కదా మేడం. సో నేను కూడా అమ్మాయికి ఇష్టం లేదని అనుకోలేదు మేడం. మేడం అమ్మాయిని చూసినప్పుడల్లా నాకు ఏదో ఒక శక్తి వచ్చేది మేడం, ఒక బలం వచ్చేది మేడం. నాకు మా అమ్మకు తోడు వస్తుంది నా భార్య. నేను మా అన్నదమ్ముళ్ళు సపరేట్ ఫ్యామిలీ సపరేట్ చేసిన నేను పెళ్లి చేసుకుని నేను ఒక భార్యను ఎత్తుక్కునేసానులే. వాళ్ళు నాకు పెళ్లి మేడం ఇంత నేను ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నాను మేడం? మా అన్నదమ్ములు నాకు పెళ్లి చేయకూడదు, వాళ్ళు ఏంది నాకు ఎతికి పెళ్లి చేసేది. నా పెళ్ళి నేనే చేసుకోవాలా, ఒక మంచి అమ్మాయిని నేనే సెలెక్ట్ చేసుకోవాలని ఉద్దేశంతోనే ఇంటర్మీడియట్ చూసుకున్నాను మేడం. అది మా అమ్మ పెళ్లి చేసుకోవాలి ఆ విధంగా మెయిన్లో పడింది. కాబట్టి కాలేజీకి వెళ్తే అమ్మాయి కల్లా చూసేవాడు. ఆ అమ్మాయి కూడా మేడం నాకల్లా ఓరకంటే చూసి అలా మలుకునేది మేడం. తెలియకుండానే ఒకరినొకరు చూసుకుంటూ ఉండేవాళ్ళు మేడం. కానీ ఆ చూపు ఎలా ఉంటుందంటే మేడం చాలా కమ్మగా ఉంటుంది మేడం. నిజంగా ఆమె ఒకసారి చూసి అటు మలుకుంటే మేడం ఈ గుండెల్లో చాలా ఆనందం కలిగేది మేడం. బా అది చెప్పలేనంత ఆనందం మేడం. సో టీచర్స్ లెక్చర్స్కి భయపడి ఆ 2 క్లాసులు కో ఎడ్యుకేషన్లో ఉన్న 2 క్లాసులు మాత్రం అటెండ్ అయ్యి ఫాలో అయ్యాను. కానీ ఆ నుంచి వచ్చేయిన తర్వాత మీద ఏ సబ్జెక్ట్స్ నో కెమిస్ట్రీ, నో ఫిజిక్స్, నో బాటనీ, నో జువాలజీ మేడం. మొత్తం విడిచిపెట్టాను. ఏం చేయాలి మేడం? మేడం ఎప్పుడొకప్పుడు మా అన్న అనేటోడు మామూలుగా ఆ అమ్మాయి వల్లనే చెడిపోయాడని. ఆ అమ్మాయి లేకుండా చెడిపోయేదే మేడం, ఎందుకంటే నాకు సబ్జెక్టే రాదు. ఆ అమ్మాయి మీద తోయడం వేస్ట్ మేడం. మా అన్న కూడా అనేటోడు ఒక అమ్మాయి వల్ల చదవలేదు అది తప్పు. కానీ మేడం కానీ ఆ అమ్మాయి వల్ల ఇంటర్మీడియట్ నిలవకుండా క్లాసులకు వెళ్ళినట్టు నేను అనుకుంటున్నాను మేడం. సో ఆ విధంగా అమ్మాయిని చూస్తే మేడం ఇంటికి వచ్చేదాకా ఆ ఆనందమే మేడం. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా పొద్దుపోతే మేడం మరుసటి రోజు మళ్ళీ కాలేజీకి వచ్చేదాకా చాలా తప్పనైపోయేది మేడం. మేడం అందులో అంటే నువ్వు అంత పెద్ద అందగాడు అనుకోవచ్చు మేడం. ఈ అమ్మాయిని నేను లవ్ చేస్తుంటే పేరు చెప్పను కానీ ఇంకో అమ్మాయి నన్ను ఇష్టపడేది మేడం. ఆ అమ్మాయి ఎరా నా కళ్ళు చూడొచ్చు కదరా, ఒరే అమ్మాయిలో ఏముందిరా, అమ్మాయినే చూస్తా, నా కళ్ళు చూడొచ్చు, అమ్మాయి కన్నా ఎర్రకుండా అంటారా అనేది మేడం. కానీ మేడం ఆ అమ్మాయి అంటుంటే నాకు చాలా చీప్గా అనిపించేది మేడం. అమ్మాయి పేరు చెప్పకుండా అమ్మాయి నా వెంటపడేది మేడం. నేను ఈ అమ్మాయి వెంటపడేది, అమ్మాయి నా వెంటపడేది. ఎలా చూడండి మేడం. దీన్ని అంటారు మేడం అందినదంతా చులకన, అందనిదంతా తీయన. ఈ సామెత మళ్ళీ కరెక్ట్ కదా మేడం. అలా ఆ అమ్మాయి వైపు చూస్తూ ఒక క్లాస్కి ఎన్నిసార్లు చూసేట్టున్నాం ఆ అమ్మాయిని. మధ్యలో మా తెలుగు లెక్చరర్ కానీ చూశాడంటే మేడం రే జానపెట్టడా ఏందిరా నీకు చూడదప్ప వింటావేనోరా రే, ఒరే అడ్డివాడ అని బలి అనేవాడు మేడం. ఒరే అడ్డివాడ జానపెట్టాడు కదా మేడం. ఒరే అడ్డివాడ ఇట్లా నోరు తీసిదావు, ఒరే అడ్డివాడ అనేవాడు మేడం. ఇట్లా నోరు ఇలా తీసేవారు అడ్డివాడ. ఆయన చెప్పిన పాటల్లో గామ్ గంటం దొర, గామ్ మల్లు దొర ఇవి మాత్రమే గుర్తున్నాయి మేడం. ఏం గుర్తులేవు మేడం. అప్పుడేదో చదివాను కానీ ఇప్పుడు ఏం గుర్తులేవు. అమ్మాయి జ్ఞాపకాలు అయితే మాత్రం చాలా గుర్తుంటాయి కానీ సబ్జెక్ట్ పరంగా ఏం గుర్తున్నాను మేడం. అలా ప్రేమలో పడిన నేను అమ్మాయిని ఏ రోజుకి మర్చిపోలేను మేడం. మేడం మీకే ఎందుకు చెప్తున్నానంటే మేడం నేను ఎవరికి చెప్పుకోలేను మేడం. ఈ కథలు నేను ఎవరికి చెప్పుకోలేను మేడం. మీ దగ్గర నేను డ్రైవర్గా చేరిన మొదలు మీతో నా పర్సనల్ చెప్పుకుంటూ మీరు అంతంతా మీ పర్సనల్ ఏదో కొద్దిగా గొప్ప చెప్పుకుంటుంటే ముందు పడిన కష్టాలన్నీ మర్చిపోతూ వచ్చాను మేడం. మేడం 90 ఎపిసోడ్లు కదా మేడం, 900 ఎపిసోడ్లు అయినా సరిపోవు మేడం. రోజు కథలు చెప్పుకుంటే 900 ఎపిసోడ్లు కూడా సరిపోవు మేడం. అలా ఉంటాయి మేడం. మీ గురించి చెప్పాలంటే ఎంతో చెప్పచ్చు మేడం. కానీ నా బాధను కొంచెం చెప్దామని చెప్పి నా గురించి చెప్పడం తప్ప మీ గురించి మళ్ళీ చెప్తాలే మేడం. అయినా మేడం మీరు ఎక్కడున్నా చాలా బాగుండాలి మేడం. మీ నలుగురికి సహాయం చేసే గుణం మేడం. మీ బాధను ఎంతైనా దాచుకుని
మీరు ఇంకొకరు సహాయం చేసుకున్నా మేడం. ఎప్పుడు నేను చెప్పే బాధను వింటుండే వాళ్ళు తప్ప మేడం, మీ బాధను పెద్దగా చెప్పలేదు మేడం. మేడం, మీ మనసులో ఉండే బాధ కళ్ళల్లో చూపించకుండా కళ్ళతో ఆనందాన్ని మాత్రం వ్యక్తపరుస్తూ వచ్చారు మేడం. అది అందరికీ సాధ్యం కాదు మేడం. మేడం, నేను ఎందుకంటాను మేడం, మీకు నేను డ్రైవర్గా ఉన్న నాళ్ళు నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే అంత హ్యాపీగా ఉన్నాను మేడం. కష్టాలు, ప్రేమించిన అమ్మాయి జ్ఞాపకాలు అన్నీ కాస్త ఊరట కలిగించట్టు పక్కన పెట్టి మీరు ఎక్కడికి పోతే అక్కడ మీకు ఒక బంధువులా నేను డ్రైవర్గా వచ్చినట్టు వచ్చి నేను డ్రైవర్గానే ఫీల్ అవ్వలేదు మేడం. ఎవరో మీరు నాకు బంధువులు ఇంటున్నాం, బంధువులు కాదు అవుతున్నాం అని అనిపించింది మేడం. అంతగా కనెక్ట్ అయిన నేను మిమ్మల్ని నేను తిట్టడానికి కారణం ఏంటంటే మేడం, మెయిన్ ఇదే కదా మేడం, మీరు బ్లాక్ చేయడం. ఇక్కడ ఉంటే నేను తన్నుంటాను, కొట్టుంటాను అన్నాను మేడం. సారీ మేడం, బట్ ఎందుకు అనాల్సి వచ్చిందంటే మేడం నాకు ఎందులో ఏమన్నా పర్లేదు మేడం. నా సినిమా కళ గురించి కానీ నా యూట్యూబ్ ఛానల్ గురించి కానీ ఏమైనా మాట్లాడితే నేను తట్టుకోలేను మేడం. ఇంకా చెప్పండి మేడం, ఎప్పుడైనా నా గడ్డం గురించి మీరు ఫోన్లో మాట్లాడేటప్పుడు ఏంట్రా గడ్డం అని మీరు మాట్లాడుతున్నారు కదా మేడం, ఇలా పెంచానంటే ఏమైనా పిచ్చ వికారవారా నీకు మెంటలరా? ఆ గడ్డం ఏంది, అదేంది స్మార్ట్గా వండుకున్నా అంటే మేడం కరోనా వచ్చి నేను ఎలా బతకాలో తెలియకుండా బ్లేడ్ కూడా ఎందుకు బ్లేడ్ కూడా గెత్తలేదు, గడ్డం కూడా ఎందుకు తీయకూడదని తరుణంలో ఈ వరద చెట్టు షార్ట్ ఫిల్మ్ తీశారు మేడం. ఈ గడ్డమే నాకు ప్లస్ అయింది మేడం. కాబట్టి అందరూ ఎగతాళి చేస్తున్నారు కానీ మీరు ఎగతాళి చేయడం నాకు నచ్చలేదు మేడం. ఎందుకంటే అదంతే మేడం, ఎవరైతే ఇష్టంగా ఉంటారో వాళ్ళు మాట్లాడితే బాధ మేడం. అందుకని మీరు మాట్లాడకూడదని నేను అలా కసురుకున్నాను మేడం. కానీ మీరు ఫోన్ కట్ చేశారు, నాకు ఇక ఫోన్ చేయొద్దు, నేను చేయనని చెప్పి మెసేజ్ పెట్టాను మేడం. ఎంత బాధ వేస్తుందంటే మేడం, ఎక్కడో నేను జీవితాన్ని కోల్పోయినంత బాధ వేస్తుంది మేడం. ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను మేడం, మీరు అన్బ్లాక్ చేసి నాకు కాల్ చేయొద్దని మేడం, మీరు మెసేజ్ కూడా పెట్టద్దని మేడం. బట్ ఈ వీడియో మాత్రం చూడండి. ఇప్పుడు ఇది 5వ ఎపిసోడ్, 6వ ఎపిసోడ్ అవుతుంది మేడం. ముందు ఒక వీడియో 5వ ఎపిసోడ్ అయింది, ఇది 6వ ఎపిసోడ్ మేడం. ఈ వీడియో 6వ ఎపిసోడ్. 90 ఎపిసోడ్ చూడండి మేడం, అప్పుడు అనుకుంటారు మేడం ఈ వరద ఏంటని. ఉంటాను మేడం, బాయ్ మేడం.